ఈరోజు సినీ ప్రియులకి మామూలు పండగ కాదు, అద్భుతమైన అమోఘమైన పండుగ. ఒక పక్కన నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్డే ట్రీట్స్, మరొక పక్కన యంగ్ రెబల్ స్టార్ ప్రభా కల్కి ట్రైలర్ గ్లిమ్స్ ఎన్బికే 109 బర్త్డే ట్రీట్. ఇటు ప్రభాస్ కల్కి ట్రైలర్ రెండు అమోఘంగా ఉన్నాయి. ఇటు ఫస్ట్ గ్లిమ్స్ని అటు ట్రైలర్ని పరిశీలిస్తే ఇద్దరు అసురుల మీద యుద్ధం చేయటానికి, కాకపోతే కల్కిలో కాశీ నుండి మెయిన్ పాయింట్ బిగిన్ అవుతుంది. దీంట్లో అశ్వత్థామ మెయిన్ క్యారెక్టర్, అది అమితాబ్ బచ్చన్ చేశారు. ఇక్కడ దేవుడు భైరవ రూపంలో వస్తున్నాడు అంటే కాశీ బేస్ చేసుకొని తప్పనిసరిగా ఈ సినిమా అక్కడే మొదలవుతుంది, అక్కడే ఎండ్ అవుతుందని అర్థమైపోతుంది. ఎన్బికే 109 టీజర్ చూసుకుంటే ఇది కూడా అసురుల మీద యుద్ధమే, కాకపోతే దేవుడు ఉగ్రుడవ్వాలి, నరసింహస్వామి అయిపోవాలి, అసురుడు రావాలి. అంటే అసురుడు అంటే ఇక్కడ రాక్షసుడు, జాలి, దయ, కరుణ, ప్రేమ ఏది ఉండకూడదు. ఇటువంటి కాన్సెప్ట్తో వస్తుంది. అంటే దీంట్లో బాలకృష్ణ రివెంజ్ తీర్చుకునే పాత్రలో కనిపించబోతున్నాడు, కాకపోతే చెడు మీదే యుద్ధం చేస్తాడు, ఆయన మంచి వైపు నిలబడతాడు. సేమ్ కాన్సెప్ట్ కల్కిలో కూడా అంతే. భూమిని అంతం చేయడానికి అసుర శక్తులు అంతు లేకుండా తమ అసుర ప్రవర్తనతో ప్రవర్తిస్తూ భూమిని నాశనం చేస్తూ ఉంటే కాశీ నుంచి భైరవ రూపంలో భైరవుడు ఉద్భవిస్తాడు, ఆయన భూమిని రక్షిస్తాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అంటే ఎన్బికే 109 ఫస్ట్ గ్లిమ్స్లో చూపించింది దేవుడు జాలి, దయ ఉంటాయి, అటువంటి ఉండకూడదు. అసురులకైతే ఆ లక్షణాలు ఉండవు, అటువంటి లక్షణాలతో ఉన్న దేవుడు రావాలి. ఆ దేవుడే ఇక్కడ ఎన్బికే 109లో నటసింహ నందమూరి బాలకృష్ణ. అక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్గా దేవుడు దిగి అసురుల్ని శిక్షించాలి. ఇది రెండిటి కాన్సెప్ట్, రెండు సేమ్ టు సేమ్, కాకపోతే జస్ట్ డిఫరెన్స్. విజువల్ ట్రీట్ కల్కి, అటు మాస్ క్లాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా రెండు అద్భుతమైన సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ఈ నెల 27న కల్కి రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత జూలైలోనే ఎన్బికే 109 వస్తుందని వార్తలు మనకు తెలుస్తూ ఉన్నాయి. రెండు సినిమాలు ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి అద్భుతమైన, అమోఘమైన, అఖండమైన విజయాన్ని సొంతం చేసుకోవడం 100% పక్కా.